హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటాం కదా డైలీ కరెంట్ అఫైర్స్. వాటిలో ఇవాళ అయితే చాలా అంశాలు ఉన్నాయి. నేను ఇవాళ ఏం చేస్తానంటే ప్రతిరోజు మనం ప్రిలిమ్స్ కోచింగ్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, అవి ఇవాళ తీసుకోలేదు ఎందుకంటే కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇవాళ. సో కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి వీడియో లెంత్ కూడా క్లాస్ లెంత్ కూడా ఎక్కువ పోకుండా మీకు క్వశ్చన్స్ అనేది రిమూవ్ చేస్తాను. రేపు మళ్ళీ క్వశ్చన్స్ అనేది యాడ్ చేసుకుని డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ అయితే కరెంట్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ వీలో మీకు ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, జాగ్రఫీ పరంగా, పాలిటీ, అడ్మినిస్ట్రేషను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఏమున్నాయి డిస్కస్ చేద్దాం. ఇవి యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్కి అలాగే స్టేట్ బేస్డ్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రీక్వెంట్గా మోస్ట్ ప్రిడిక్టబుల్, మోస్ట్ హైలైటెడ్ థింగ్స్ ఉంటాయి కదా న్యూస్లో, అవన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఇవాళ చూస్తే మనము ఫస్ట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి ఏంటంటే అభ్యాస్ డ్రిల్. సో ఇది వచ్చేసి అభ్యాస్ డ్రిల్. ఇండియా అండ్ యుఎస్ కోస్ట్ గార్డ్స్ సో మ్యారిటైమ్ టైస్. ఇది నేవీకి మ్యారిటైమ్ ఉంటారు కదా, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అలాగే మనకి యుఎస్కి సంబంధించిన, అమెరికాకి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ అనేది కలిపి చేసినటువంటి ఒక మిలిటరీ ఎక్సైజ్ లాంటిది, అంటే ఒక నావల్ ఎక్సైజ్. ద కోస్ట్ గార్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ పార్టిసిపేటెడ్ ఆఫ్ ది కోస్ట్ ఇన్ చెన్నై ఇన్ ది మ్యాసివ్ అభ్యాస్ డ్రిల్ ఆర్ ది అభ్యాస్ జాయింట్ డ్రిల్. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే చెన్నై దగ్గర స్టార్ట్ చేశారు. మనకి కోస్ట్ ఉంది కదా, చెన్నై కోస్టు, చెన్నై తీర ప్రాంతం, అక్కడ ఈ డ్రిల్ అనేది మొదలైందనమాట. ద యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ యుఎస్సిజి కట్టర్ మిడ్ డేట్స్ 4 విజిట్ డే టు ఎండ్. సో మొత్తం ఇది 4 days అనేది ఈ డ్రిల్స్ అనేవి జరుగుతాయి. ఎవరికి మధ్య అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఇండియన్ నేవీ కాదు, ఇండియన్ కోస్ట్ గార్డు అలానే వచ్చేసి యుఎస్ కోస్ట్ గార్డ్స్ ఇద్దరు కలిసి చెన్నై దగ్గర జరుగుతుంది 4 days. The USCG ship and the Indian Coast Guards discussed the best practices for search and rescue operations while they are in the port. సో మామూలుగా ఈ డ్రిల్స్ జరుగుతుంటాయి కదా, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కావచ్చు, నావల్ ఎక్సైజు, ఎయిర్ ఎక్సైజు, ఇలా కోస్ట్ గార్డ్స్ మధ్య డ్రిల్స్ జరుగుతుంటాయి కదా. ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటారంటే వాళ్ళ యొక్క టాక్టిక్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు పోర్ట్స్లో జరిగే మాఫియా గురించి కావచ్చు, ఎటువంటి సెర్చ్, ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సెర్చ్ అండ్ రిస్క్ ఆపరేషన్స్, ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. అప్పుడేమవుతుంది, క్లియర్గా ఉంటుంది, నీట్గా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ప్రాసెస్ అనేది ఎలా ఉంది అని. సో మన దగ్గర ఉన్నటువంటి సెర్చ్ అండ్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మనకి చెప్తారు. దానివల్ల మనకి సెక్యూరిటీ అనేది ఇంకా పెంపొందించుకోవచ్చు. ఈ విధంగా అయితే డ్రిల్స్ అనేవి జరుగుతాయి. ఇవే కాకుండా మనకి యుద్ధ అభ్యాసం ఉంది కదా, యుద్ధ అభ్యాసం వచ్చేసి మన వీటికి సంబంధించింది, ఏదో మిలిటరీ డ్రిల్స్ ఉంటాయన్నమాట అట్లా. కాబట్టి యుఎస్ నేవీకి సంబంధించి, ఇండియన్ నేవీకి సంబంధించినవి, తర్వాత యుఎస్ మిలిటరీ, ఇండియన్ మిలిటరీ వాటికి సంబంధించిన జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కూడా నీట్గా క్లియర్గా చూసుకోవాలి. సో తర్వాత పిఎం కేర్ ఫండ్స్, మనకి పిఎం కేర్ ఫండ్స్ ఉంటుంది, ప్రధానమంత్రి కేర్ ఫండ్స్ ఉంటుంది కదా. సో దానికి ట్రస్టీగా వచ్చేసి రతన్ టాటాని పెట్టారు. సో రతన్ టాటా మనకి ఇండస్ట్రియలిస్టు రతన్ టాటా గారిని దానికి ట్రస్టీగా పెట్టారనమాట. సో ట్రస్టీగా వచ్చేసి ఉంటారు కదా, ఆ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తి అనమాట, మెయిన్ వ్యక్తిగా ఈయన ఉంటారు. సో అకార్డింగ్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, అంటే మనకి ప్రధానమంత్రికి సంబంధించిన ఏ విషయాలని కూడా మనకి పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అనేది ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. సో వెటరన్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా, సో ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కేటీ థామస్ అండ్ ఫార్మర్ డిప్యూటీ లోక్సభ స్పీకర్ కరియా ముండా హ్యావ్ బీన్ నామినేటెడ్ as ది ట్రస్టీస్ ఆఫ్ ది పిఎం కేర్ ఫండ్స్. సో వీళ్ళనైతే ఇక్కడ పిఎం కేర్స్ యొక్క ట్రస్టీ ఫండ్గా పెట్టారు. ఇక్కడ మెయిన్గా ఎవరు పెట్టారంటే రతన్ టాటా. సో రతన్ టాటా ఒకరు, తర్వాత వచ్చి సుప్రీంకోర్టు జడ్జు ఆయన కేటీ థామస్, అలానే ఫార్మర్ డిప్యూటీ లోక్సభ స్పీకర్, మనకి లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకరు కరియా ముండా, వీళ్ళ ముగ్గురిని వచ్చేసి పిఎం కేర్ ఫండ్స్ని ట్రస్టీగా అయితే పెట్టారనమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చైర్డ్ ఏ మీటింగ్ అండ్ బోర్డ్ ఆఫ్ ది ట్రస్టీ ఆఫ్ ది పిఎం కేర్ ఫండ్స్ విచ్ ఆర్ అటెండెడ్ బై ది యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. సో దీనికి సంబంధించి మీటింగ్ పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బోర్డ్ ఆఫ్ పిఎం కేర్స్ ఫండ్ ట్రస్టీ ఉంది కదా, ఫండ్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. దానికి మన హోమ్ మినిస్టర్ అమిత్ షా అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అటెండ్ అయ్యారు. దాని గురించి డిస్కస్ చేసుకుని వీళ్ళనైతే ట్రస్టీగా తీసుకున్నారు. ఎవరంటే రతన్ టాటా, మనకు తెలుసు కదా రతన్ టాటా సంబంధించిన ఆయన రతన్ టాటా, తర్వాత వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జు కేటీ థామస్, అలాగే ఫార్మరు లోక్సభ డిప్యూటీ స్పీకరు కరియా ముండా, వీళ్ళ ముగ్గురిని అయితే ట్రస్టీగా అయితే పిఎం కేర్ ఫండ్స్కి పెట్టారు. సో పిఎం కేర్ ఫండ్స్కి అందరూ డొనేట్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి ఎవరికైనా బాగాలేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు దాని నుంచి ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా
సో తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ లాంచెస్ 3 కీ డిజిటల్ పేమెంట్స్ ఇనిషియేటివ్ అనేది గ్లోబల్ ఫైన్టెక్ ఫెస్ట్. సో గ్లోబల్ ఫైన్టెక్ ఫెస్ట్ 2022 అనేది జరుగుతుంది. ఇక్కడ మన ఆర్బీఐ గవర్నర్ ఎవరున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఒక 3 డిజిటల్ పేమెంట్ ఇనిషియేటివ్స్ అనేది స్టార్ట్ చేశారు. అవి ఏమున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ లాంచ్డ్ ఏ 3 కీ డిజిటల్ పేమెంట్స్ ఇనిషియేటివ్స్ ఎట్ ది గ్లోబల్ ఫైన్టెక్ ఫెస్ట్ 2022. ఆ 3 ఏమున్నాయి చూద్దాం. ఒకటి వచ్చేసి రూపే క్రెడిట్ కార్డు ఆన్ ది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, అంటే మనకి యూపీఐని బేస్ చేసుకొని రూపే క్రెడిట్ కార్డు అనేది ఒకదాన్ని ఇనిషియేటివ్ చేశారు. తర్వాత యూపీఐ లైట్, మనకి యూపీఐ ఉంది కదా, యూపీఐ యాప్కి సంబంధించి ఉంది, దానికి సంబంధించి లైట్ అనమాట, అంటే కొంచెము నెట్ అంటే డేటాను తగ్గిస్తుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది లైట్ అనేది. ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఉంది కదా, మెటా ఫేస్బుక్ ఉంటుంది, యాప్ ఉంటుంది, మళ్ళీ ఎఫ్బీ లైట్ ఉంటుంది. సో లైట్ అంటే అది స్టోరేజ్ వాల్యూ కూడా తగ్గుతుంది, కొంచెం స్పీడ్గా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే లైట్ వర్షన్ అనమాట దానికి. అదొకటి. నెక్స్ట్ భారత్ బిల్వే క్రాస్ బోర్డర్ బిల్ పేమెంట్స్, ఈ 3 అయితే ఆర్బీఐ గవర్నరు ఇక్కడ రిలీజ్ చేస్తారు, శక్తికాంత్ దాస్ గారు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ వచ్చి శక్తికాంత్ దాస్ గారు మొత్తం 3 కీ డిజిటల్ పేమెంట్స్ అనేది ఇనిషియేటివ్ చేశారు. ఒకటి వచ్చేసి రూపే క్రెడిట్ కార్డ్, ఇట్లాంటి అడుగుతారు ఎగ్జామినేషన్లో, ఇది గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతారు. సో రూపే క్రెడిట్ కార్డు ఆన్ యూపీఐ ఒకటి. తర్వాత యూపీఐ అంటే అబ్రివేషన్ ఏంటి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. తర్వాత యూపీఐ లైట్ వర్షన్ ఒకటి. తర్వాత భారత్ బిల్ పే క్రాస్ బోర్డర్ బిల్ పేమెంట్స్, ఇవి రిలీజ్ చేశారు. ఇంకా మీరు ఆర్బీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా చూసుకోండి. సో ఆర్బీఐకి సంబంధించి మొట్టమొదట ఎప్పుడు నేషనలైజ్ చేశారు, సో నేషనలైజ్ చేసిన ఇయర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి క్లియర్గా చూసుకోండి. ఆర్బీఐకి ఫారెన్ రిజర్వ్ ఎంత ఉంది, మనకి ఫస్ట్ గవర్నర్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్యాబినెట్ అప్రూవ్స్ అండ్ అడిషనల్ పిఎల్ ప్లాన్ ఫర్ ది సోలార్ సెల్స్. మామూలుగా ఈ పిఎల్ఐ స్కీమ్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇనిషియేటివ్ అంటారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇనిషియేటివ్ అని ఒక పిఎల్ఐ స్కీమ్ అని తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో మనకి టెక్స్టైల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ బల్బ్స్, ఎల్ఈడి బల్బ్స్, వీటికి సంబంధించి అన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట వాటికి. అట్లానే ఇప్పుడు సోలార్ సెల్స్ కూడా తీసుకొచ్చారు అనమాట. ఎక్స్ట్రాగా అడిషనల్ పిఎల్ఐ ప్లాన్ అనేది సోలార్ సెల్స్ కూడా తీసుకొచ్చారు. చూడండి, ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది సెకండ్ ట్రాంచ్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇనిషియేటివ్ scheme for the national program on high efficiency solar PV modules for achieving the manufacturing capacity of gigawatt scale to boost manufacturing the solar photovoltaic modules in India. Union Minister Anurag Thakur announced the pre-bracing. ఈయన వచ్చేసి ప్రెస్ మీటింగ్లో దీని గురించి బ్రీఫ్గా డిస్కషన్ అనేది ఇచ్చారనమాట. మామూలుగా మనకి సోలార్ ఫోటోవాల్టిక్ మాడ్యూల్స్ ఉంటాయి, అంటే మనకి సోలార్ ఉంటాయి కదా, మొత్తం సోలార్ సంబంధించినవి సెల్స్ ఉంటాయి అనమాట ఫోటోవాల్టిక్. అవి మన సూర్యకాంతిని తీసుకొని మనకు విద్యుత్ శక్తిని, అంటే విద్యుత్ని పవర్ అనే ఇస్తారనమాట. ఇదంతా మీకు తెలిసిందే. ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు వీటికి సంబంధించి వీటికి పిఎల్ఐ స్కీమ్ అనేది కూడా ఇచ్చారు. సోలార్ సెల్స్కి కూడా పిఎల్ఐ స్కీమ్ అనేది అప్లై అవుతుందని చెప్పారు. ఇంతకుముందు టెక్స్టైల్స్ కావచ్చు, ఎల్ఈడి బల్బ్స్కి, ఇంకా ఇథనాల్ ప్రొడ్యూసింగ్ వాటికి చాలా వాటికి కూడా ఇచ్చారు. అవన్నీ మనకి బడ్జెట్, సో యూనియన్ బడ్జెట్ ఉంది కదా, సో యూనియన్ బడ్జెట్ 22-23లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీనికి సంబంధించి. ఇంకోసారి గవర్నమెంట్ సపరేట్గా కూడా అనౌన్స్ చేసింది పిఎల్ఐ స్కీమ్ వేడెడ్గా ఉందని చెప్పేసి. అవన్నీ కూడా చూడండి మీరు, పిఎల్ఐ స్కీమ్ కింద ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి బ్రీఫ్గా మీరు డిస్కస్ నోట్స్ అనేది సినాప్సిస్ అలా చేసి పెట్టుకోండి. అవి ఎగ్జామినేషన్కి చాలా అయితే హెల్ప్ అవుతాయి. తర్వాత ఏం చెప్పారంటే కరెంట్ ఈవెంట్స్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పేర్స్ 2022-23 జీడీపీ గ్రోత్ ఫర్కాస్ట్ ఫర్ ఇండియా 7%. సో జీడీపీ గ్రోత్ రేట్ అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి ఎంత ఇచ్చిందంటే 7% అనేది ఇచ్చింది. ఇదేంటో చూద్దాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ ప్రేర్డ్ ఇట్స్ 2022-23 గ్రోత్ ప్రొజెక్షన్ ఫర్ ఇండియా ఆఫ్ ఎకనమీ టు ది 7% ఫ్రమ్ ది 7.5% ఎస్టిమేటెడ్ ఇన్ ది ఏప్రిల్, టర్మింగ్ యాజ్ ఏ మోడెస్ట్ డౌన్వర్డ్ రివిజన్ డ్రివెన్ బై ది హయ్యర్ దాన్ యాంటిసిపేటెడ్ ఇన్ఫ్లేషన్ అండ్ మానిటరీ టైటనింగ్. సో మామూలుగా ఇంతకుముందు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇండియాకు జీడీపీ గ్రోత్ రేట్ ఎంత ఉందని చెప్పారంటే 7.5% అనేది ఉంటుందని చెప్పారు. కానీ రీసెంట్గా ఏం చేశారంటే దాన్ని 7% తగ్గించారు. ఎస్పెషల్లీ వాళ్ళు తగ్గించడానికి మెయిన్ బేస్గా దేన్ని తీసుకున్నారంటే, ఒకటి ఇన్ఫ్లేషన్ తీసుకున్నారు, యాంటిసిపేటెడ్ ఇన్ఫ్లేషన్, అంటే వాళ్ళు అనుకున్న దానికంటే ద్రవ్యోల్బణం అనేది భారతదేశంలో ఎక్కువ ఉందని చెప్తున్నారు. తర్వాత మానిటరీ టైటనింగ్ కూడా, మన మానిటరీ పాలసీ ఉంది కదా, ద్రవ్య విధానం, వాటిని కూడా బాగా టైట్ చేసింది. రీసెంట్గా చూడండి పాలసీ రేట్స్, రెపో రేట్, ఇవన్నీ కూడా ఆర్బీఐ పెంచుతూ వచ్చింది. ఇన్ఫ్లేషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ రెపో రేట్ను పెంచుకుంటూ పోతుందన్నమాట. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ జీడీపీ గ్రోత్ రేట్ అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తగ్గించింది.
ద బ్యాంక్ ఆల్సో రైజ్డ్ ఇట్స్ ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ ఫర్ ఇండియా టు 6.7% ఫర్ దిస్ ఇయర్. ఈ ఇయర్కి అయితే 6.7% అని చెప్పిందనమాట. వైల్ వైడనింగ్ ఇట్స్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎస్టిమేట్స్ ది 3.8% ఆఫ్ ది జీడిపి. సో మొత్తం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రస్తుత ఖాతా అకౌంట్ దాన్ని వచ్చేసి 3.8% ఆఫ్ ది జీడిపి వరకు తీసుకొచ్చిందనమాట. ద క్యాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డ్రాప్ ఏ 2.1% ఆఫ్ జీడిపి ఇన్ 2023-24 వైల్ ఇన్ఫ్లేషన్ విల్ మోడరేట్ ది 5.8%. డిమాండ్ ప్రెజర్స్ ఫ్రమ్ ది స్ట్రెంథనింగ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆర్ ట్యాంపర్డ్ డౌన్ బై ది ఈజీలీ సప్లై బాటల్నిక్స్ అండ్ ది బ్యాంక్ రికండ్. సో వీళ్ళు ఏం చెప్పారంటే 2022-23 సో 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి జీడిపి గ్రోత్ రేటు ఈ క్యాట్ ఉంది కదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అది వచ్చేసి 2.1% అనేది జీడిపికి తగ్గిపోతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం చెప్తున్నారంటే 3.8%. సో 3.8% ప్రజెంట్ చెప్తున్నారు. ఇది డ్రాప్ అయ్యి మొత్తం 2.1% ఆఫ్ ది జీడిపి అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఎప్పటికి 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి. ఇంకా ఏం చెప్పారంటే ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పటివరకు 7 వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది 5.8% వరకు కూడా తగ్గిపోతుంది ద్రవ్యోల్బణం అని చెప్పారనమాట. ఇంకా ఎందుకు చెప్పారంటే ఇదంతా భారతదేశం అంటే ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీ అన్ని కూడా స్ట్రాంగ్ అవుతాయి, ఫ్యూచర్లో స్ట్రాంగ్ అవుతాయి, సప్లై సైడ్ డిమాండ్ సైడ్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. దీన్ని బేస్ చేసుకున్న వాళ్ళు చెప్పారు. సో తర్వాత వచ్చేసి నాగాలాండ్ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ ది మొబైల్ అటెండెన్స్ అప్లికేషన్. సో నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మంచి ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చింది ఆ గవర్నమెంట్. వాళ్ళు ఏంటంటే ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ అంటే జైలు శాఖ విభాగం ఉంటుంది కదా, జైలు శాఖ ఉంటుంది కదా, దానికి సంబంధించి మొబైల్ అటెండెన్స్ అప్లికేషన్ అనేది తీసుకొచ్చారనమాట. సో నాగాలాండ్ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ గోస్ డిజిటల్లీ బై ఇంట్రొడ్యూసింగ్ ది మొబైల్ అటెండెన్స్ అప్లికేషన్ ఫర్ ది ప్రిజన్ స్టాఫ్. సో మొత్తం ప్రిజన్కి సంబంధించిన స్టాఫ్ ఉంటారు కదా జైళ్ళలో, సో డిఎస్పీస్ కావచ్చు, అక్కడ ఇన్స్పెక్టర్స్, సో ఇంకా జైలుకి సంబంధించిన వార్డులు వీళ్ళందరూ కూడా మొబైల్ ద్వారా అటెండెన్స్ అనేది వేసేదని తీసుకొచ్చారు. సో అడ్వైజర్ ఫర్ ప్రెజెన్స్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ హెయింగ్ లాంచ్డ్ ది ప్రెజెంట్ స్టాఫ్ అటెండెన్స్ యాప్ ఎట్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ జైల్ కోహిమా. సో డిస్ట్రిక్ట్ జైలు ఉన్న కోహిమా, నాగాలాండ్ రాజధాని అనేది కోహిమా అనమాట, నాగాలాండ్ యొక్క క్యాపిటల్ సిటీ. కోహిమాలో డిస్ట్రిక్ట్ జైల్లో దీని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ద మొబైల్ యాప్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది స్టేట్ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ది ఎక్సాలజిక్స్. సో ఎక్సాలజిక్స్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీతో ఈ స్టేట్ డిపార్ట్మెంట్ నాగాలాండ్ స్టేట్ డిపార్ట్మెంట్ అంటే స్టేట్ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ అనేది అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇది జరుగుతుందన్నమాట. సో కంపెనీ వచ్చేసి ఏంటంటే ఎక్సాలజిక్స్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇక్కడ కొలాబరేట్ అవుతుంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో తర్వాత వచ్చేసి ఇస్రో టెస్ట్ హైబ్రిడ్ మోటార్స్ సక్సెస్ఫుల్లీ. సో రీసెంట్గా ఇస్రో వచ్చి హైబ్రిడ్ మోటార్స్ అనమాట, ఇది ఒక కొత్త ఇనిషియేటివ్. హైబ్రిడ్ మోటార్స్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. సో దీని ద్వారా వచ్చేసి డెవలప్ ఏ న్యూ రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. ఈ హైబ్రిడ్ మోటార్స్ వల్ల కొత్త రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీని డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అవగాహన అయితే వచ్చిందనమాట వాళ్ళకి. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఏ హైబ్రిడ్ మోటార్. సో హైబ్రిడ్ మోటార్ని సక్సెస్ఫుల్గా అయితే టెస్ట్ చేశారు. దిస్ మే లీడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రొపల్షన్ సిస్టమ్ ఆఫ్ న్యూ లాంచ్ వెహికల్స్. అంటే నెక్స్ట్ లాంచ్ చేసే న్యూ వెహికల్స్ ఉంటాయి కదా ఫర్దర్ మిషన్స్, వాటికి కొత్త రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీని తీసుకురావచ్చు ఈ హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా అని చెప్పేసి చెప్తున్నారు హైబ్రిడ్ మోటార్స్ వల్ల. ద బెంగళూరు బేస్డ్ స్పేస్ ఏజెన్సీ క్లైమ్డ్ ది 30 కిలోనాట్స్ హైబ్రిడ్ మోటార్ టెస్టెడ్ ది ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ సెంటర్ ది మహేంద్రగిరి. సో ఇది ఎక్కడ టెస్ట్ చేస్తారంటే మహేంద్రగిరి ఇస్రోకి సంబంధించిన ఒక సెంటర్ ఉంటుంది, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అంటారు, ఐపీఆర్సీ అంటారు. సో ఐపీఆర్సీ సో మనకి అహ్మదాబాద్లో కావచ్చు, యూపీ దగ్గర, తర్వాత తమిళనాడు, ఇట్లా ఇస్రోకి సంబంధించిన కొన్ని సెంటర్స్ ఉంటాయన్నమాట. సో మహేంద్రగిరి అంటే ఒడిశా దగ్గర ఉండే పీక్ కాదు, ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉండేది కాదు, ఇది మహేంద్రగిరి దగ్గర ఇస్రో సెంటర్ ఉంటుంది ఒకటి, అదనమాట తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఇది. అక్కడ ఏముందంటే ఐపీఆర్సీ అంటే ఇస్రోకి సంబంధించిన ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ సంబంధించింది అనమాట. అక్కడ టెస్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. దీని ద్వారా నెక్స్ట్ రాబోయే రాకెట్స్ న్యూ లాంచ్ వెహికల్స్కి కొత్తగా ఈ న్యూ రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఇది ఒకటి ఇంపార్టెంట్. మీరేం చేయాలంటే ఇస్రో అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది. ఇస్రో సెంటర్స్ ఇండియా వైడ్ ఎక్కడ ఉన్నాయో లొకేషన్స్ అన్ని కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి ఏముందో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రాజెక్ట్ సారాస్. సో ప్రాజెక్ట్ సారాస్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పరంగా ఇటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఇంపార్టెంట్. ద ఆర్ మెన్స్ట్రురేషన్ హెల్త్. సో ప్రాజెక్ట్ సరాసు ఆర్ మెన్స్ట్రురేషన్ హెల్త్ లాంచ్డ్ బై ది ఇజ్రాయిలీ ఎంబసీ ఇన్ గజియాబాద్. సో ఇజ్రాయెల్ ఎంబసీ ఉంది గజియాబాద్లో, అక్కడ ఈ ప్రాజెక్ట్ ఇది లాంచ్ చేస్తారనమాట. ప్రాజెక్ట్ సారాస్ ఆర్ మెన్స్ట్రురేషన్ హెల్త్ అనే దాన్ని లాంచ్ చేశారు. ద ఉమెన్ ఆఫ్ ది ఆర్తాలా విలేజ్ ఇన్ గజియాబాద్ ఆర్ పోండ్ ఆఫ్ ది 27-year-old ఉజామా కజ్మీ. సో ఉజ్మా కజ్మీ, ఇట్ వాజ్ షీ హూ గేవ్ ది బెటర్ కాపింగ్
mechanisms for those uncomfortable days of the month by bringing the affordable, environmentally friendly sanitary napkins, SARAs. సో సారాస్ అంటే ఏంటంటే, సో సారాస్ అంటే శానిటరీ నాప్కిన్స్ అనమాట. సో శానిటరీ నాప్కిన్స్, సో శానిటరీ నాప్కిన్స్. సో ఇవేంటంటే, సో ఉమెన్స్కి మెన్స్ట్రుయేషన్ టైంలో ఇవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. వాటికి సంబంధించి అఫోర్డబుల్గా ఉండడం, ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్గా ఉండాలి, అలానే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉండాలి. అవి ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని చేయకూడదనే ఉద్దేశంతో వీటిని అయితే తీసుకొచ్చారనమాట. సో విత్ ది దేర్ గ్రాఫ్స్. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సరాస్, సో ప్రాజెక్ట్ సరాస్, an initiative of the Israel Embassy in India, conjunction with the NGO Kushi. So NGO Kushi, which aims to raise the awareness about the menstruation health and cleanliness and improve the skills of capacity of women, and centers was opened by the నవోర్ గిలన్ అంటే ఇజ్రాయలీ అంబాసిడర్ ఆఫ్ ది ఇండియా. ఈమె ఎవరంటే నవోర్ గిలన్ వచ్చేసి ఇజ్రాయెల్ అంబాసిడర్ టు ఇండియా అనమాట. సో గజియాబాద్లో దీన్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఎక్కడ ఇజ్రాయెల్ సంస్థ, ఇజ్రాయెల్ ఎంబసీ ఉంది అక్కడ లాంచ్ చేస్తున్నారు. సో గజియాబాద్ అనేది యూపీలో ఉంటుందన్నమాట. సో గజియాబాద్ అనేది న్యూఢిల్లీకి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఇది యూపీలో లొకేట్ అయి ఉంటుంది, యూపీకి సంబంధించింది. కాకపోతే ఎన్సీఆర్ రీజన్లో ఉంటుంది, అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్. సో నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఏ స్టేట్స్ ఉంటాయంటే, ఒకటి హర్యానా ఉంటాయి, సో హర్యానా ఉంటుంది, యూపీ ఉంటుంది, సో ఇంకా మనకి ఉత్తరప్రదేశ్, అంటే ఈ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ రాజస్థాన్ కూడా కొంచెం ప్రాంతం ఉంటాయి, అల్వార్ డిస్ట్రిక్ట్ అవి కూడా కొంచెం ఉంటాయి, నెక్స్ట్ న్యూఢిల్లీ. సో ఇవన్నీ కూడా సో మొత్తం ఎన్సీఆర్ రీజన్లో ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు యూపీకి సంబంధించి ఇక్కడ ఉంటుంది గజియాబాద్, ఈ సైడ్ ఉంటుంది మనకి, ఎక్కడంటే ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో గజియాబాద్ అనేది ఉత్తరప్రదేశ్ సంబంధించింది, కాకపోతే ఎన్సీఆర్ రీజన్లో ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఎంబసీ ఉంది. ఇజ్రాయెల్ ఎంబసీలో ఉన్నటువంటి నారో గిలాన్ అంటే ఇజ్రాయెల్ అంబాసిడర్ టు ఇండియా, ఈమె ఈ ప్రాజెక్ట్కి లాంచ్ చేశారు. ఇందులో ఎన్జిఓ వచ్చేసి ఖుషి అనమాట. ఎన్జిఓ వచ్చి ఖుషి అనే ఎన్జిఓతో వీళ్ళు శానిటరీ నాప్కిన్కి సంబంధించిన ప్రాజెక్ట్ సరాస్ అనేది స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సో మనీలాలో ఉందన్నమాట. సో మనీలా వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనీలా. సో ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనీలాలో ఉందన్నమాట. మన ఎస్బీఐ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సంబంధించినవి, వాటి కింద ఇవన్నీ వర్క్ చేస్తుంటాయి. వాటి కింద అంటే కంట్రీలో పెద్దవి కాబట్టి వాటికి అటాచ్ అయి ఉంటాయి అనమాట, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అటాచ్ అయి ఉంటాయి అట్లా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ఇంపార్టెంట్ డైరీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైరీ కరెంట్ అఫైర్స్ ప్లస్ ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమన్నా ఇంపార్టెంట్, అవన్నీ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.